హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ వీడియోలో అయితే మనం మదనపల్లి తిరుపతి నేషనల్ హైవే 71 లో ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్ అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చూస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ హైవే అయితే మదనపల్లి నుండి నాయుడుపేట వరకు టెంపుల్ సిటీ అయినటువంటి తిరుపతిని కనెక్ట్ చేస్తూ ఈ ఓవరాల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ప్రీవియస్లీ ఈ యొక్క నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే 205 గా ఉండేది. ప్రెసెంట్ అయితే NH71 గా అయితే చేంజ్ చేశారు. ఈ హైవే కంటిన్యూ అయ్యే మదనపల్లి నుండి తిరుపతి డిస్టెన్స్ మధ్యలో అయితే విలేజెస్ ఎక్కువ. ఈ హైవే యొక్క జర్నీ అయితే మంచి జాయ్ఫుల్ గా మంచి గ్రీనరీతో పీస్ఫుల్ గా అయితే ఈ యొక్క జర్నీ కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడైతే రైనీ సీజన్ కావడంతో ఈ యొక్క గ్రీనరీ మరింత బ్యూటిఫుల్ గా ఈ యొక్క జర్నీ చేస్తున్నప్పుడు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. జర్నీలో 5 కిలోమీటర్స్ ఇంకా పీలేర్ కి అయితే ఉండగా ఈ యొక్క లొకేషన్ అయితే వస్తుంది. పర్టికులర్ గా ఈ యొక్క లొకేషన్ ని చూపించడానికి గల రీజన్ ఏంటంటే పెద్ద కొండనైతే డివైడ్ చేస్తూ ఈ యొక్క హైవే అయితే వేశారు. జనరల్ గా ఇటువంటి లొకేషన్స్ ని ఎక్కువగా బాంబే, కలకత్తా హైవేస్ పైన ట్రావెల్ చేసేటప్పుడు మనం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ప్లేస్ ఒకసారి అయితే చూడండి ఎంత రా అండ్ ఫ్రెష్ గా అయితే ఉందో. అందులోనూ వర్షం పడుతుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా స్మాల్ టౌన్ కానీ సిటీ కానీ స్ట్రక్చరల్ గా డెవలప్ అవ్వాలంటే అందులో మేజర్ గా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. అయితే ఇలాంటి రోడ్ డెవలప్మెంట్స్ జరుగుతాయో ఆటోమేటిక్ గా సిటీ ఏరియా ఎక్స్పాన్షన్ కూడా ఈజీగా జరిగిపోతుంది. అంటే డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. వేస్ట్ టౌన్ అయితే ఇలా డెవలప్ అవడం అనేది ఒక పాజిటివ్ అవుట్కమ్ గా మనమైతే ఫీల్ అవుదాము. ఇప్పుడైతే టౌన్ లో ఉన్న పరిస్థితులను అయితే ఒక్కసారి అయితే చూద్దాము. ప్రెసెంట్ మనమైతే పీలేర్ సర్కిల్ లో అయితే ఉన్నాము. పీలేర్ అనేది ఒక మేజర్ పంచాయతీ అని మనమైతే చెప్పవచ్చు. ఇక్కడ మోర్ దాన్ 65,000 పీపుల్స్ అయితే ఇక్కడ నివసిస్తున్నారు. సీమలో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న స్మాల్ టౌన్స్ లిస్ట్ తీస్తే అందులో పీలేర్ కూడా ఒక బెస్ట్ ప్లేస్ లో ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పీపుల్ అయితే ఒక మేజర్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. అదే హైవే డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. డెవలప్ అయితే మంచిదే కదా, మరి ఏంటి ప్రాబ్లం అని అంటారా? చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కాకపోతే ఈ యొక్క రోడ్స్ అనేది 2.5 years గా డెవలప్ అవుతూనే ఉన్నాయి. అదే పీపుల్ యొక్క పెద్ద ప్రాబ్లమ్. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ అయితే మదనపల్లి తిరుపతిని పీలేరు మీదుగా కనెక్ట్ చేసేటువంటి రోడ్డు. ఈ యొక్క రోడ్ అయితే చాలా దయనీయ పరిస్థితుల్లో అయితే ఉంది. రూట్ లో ట్రావెల్ చేయాలంటే ప్రజలకైతే చుక్కలు కనిపిస్తాయి డెఫినెట్ గా. ఈ రూట్ లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఉంది. ఈ రూట్ లో మనం వెళ్ళినట్లయితే రైల్వే స్టేషన్ కూడా చేరుకోవడానికి ఈ రూటే కాదు, పీలేర్ టౌన్ మొత్తానికి కమర్షియల్ బిజినెస్ యాక్టివిటీస్ అన్ని మేజర్ గా జరిగేది ఈ యొక్క మదనపల్లి రూట్ లోనే. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఈ యొక్క రూట్ లో అయితే. ఈ రోడ్ వర్క్స్ ఎందుకు ఇంత స్లోగా జరుగుతున్నాయి అన్న విషయం అయితే ఏ ఒక్కరి దగ్గర క్లారిటీ అయితే లేదు. ఈ మదనపల్లి రోడ్ పీలేర్ టౌన్ మొత్తానికి అమ్మ లాంటిది అయితే ఇప్పుడు మనం చూడబోయే రోడ్ అయితే జేజమ్మ లాంటిది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒకసారి రోడ్ ను చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి. చిత్తూరు రోడ్డు, ఈ యొక్క రోడ్ లో వర్షం పడినప్పుడు ఏ ఒక్కరు జర్నీ చేయడానికి అయితే సాహసం చేయరు. ఈ రోడ్ ఏం అల్లాటప్పర్ రోడ్ కాదు, ఇది కర్నూలు చిత్తూరు నేషనల్ హైవే. ఇది ఎలా ఉందో చూడండి పరిస్థితి అయితే. 1/2 kilometer వరకు ఇలాగే ఉంటుంది రోడ్డు. ఈ రోడ్ లో జర్నీ చేశారంటే ఖచ్చితంగా మీరు దండం పెట్టేస్తారు. అయితే ఓవర్ నైట్ లో ఏమని ఇక్కడైతే పీపుల్ ఎవరు అడగడం లేదు. తొందరగా ఈ యొక్క రోడ్ వర్క్స్ ని కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేయమని మాత్రమే కోరుకుంటున్నారు. రోడ్ వర్క్ చాలా లేట్ గా జరుగుతూ ఉండడం వలన ఈ రోడ్ లో ఉన్నటువంటి బిజినెస్ లు అయితే అన్ని దెబ్బతిన్నాయి. ఈ రోడ్డు ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా పీపుల్ అయితే వాళ్ళ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఈ వీడియోని అయితే ప్రాపర్ పర్సన్స్ కి చేరేంత వరకు మీరైతే షేర్ చేయండి. కనీసం ఈ వీడియోని చూసైనా వాళ్ళలో కొంచెం మార్పు వచ్చి వర్క్ తొందరగా జరుగుతుందని అయితే మనమైతే ఆశిద్దాం. పీలేర్ టౌన్ లో ఉన్నటువంటి అందాల్ని నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.